కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్తోనే కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఎవరూ సరిలేదన్నది స్పష్టమవుతున్నది. 10 ఏళ్ల కింద పుట్టిన రాష్ట్రం అందరినీ దాటుకుని మేటిగా నిలిచిందన్నది రూఢి అవుతుంది. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర బడ్జెట్ దాదాపు 1,00,000 కోట్లుండే. కానీ ఇప్పుడు అది 3 రెట్లు పెరిగి 2.91 లక్షల కోట్లకు ఎందుకు ఎదిగిందో రేవంత్ సర్కారు ప్రజలకు చెప్పనే లేదు. 2014లో తెలంగాణ ఎట్లుంది, ఆర్థిక స్థితిలో ఎక్కడున్నది, 10 ఏళ్లలో ఎట్లా కొత్త శిఖరాలకు చేరింది, ఎంత సంపద పెరిగింది అన్నది చెప్పడం లేదు. కానీ కేసీఆర్ పాలనలో రాష్ట్ర 10 ఏళ్ల ఆర్థిక ప్రగతికి సామాజిక ఆర్థిక సర్వే 2024 అద్దం పట్టింది. కాంగ్రెస్ మాత్రం అప్పుల దగ్గరే ఆగిపోయింది. అభివృద్ధిని దాచి అప్పులను బూచిగా చూపుతూ తప్పుడు ప్రచారానికి దిగుతోంది. ఎందుకంటే తెలంగాణ సంపద వృద్ధికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కాబట్టి. ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలు అంకెలే. రాష్ట్ర బడ్జెట్, రెవెన్యూ రాబడులు, తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలను పరిశీలిస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో గుర్తించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. 2014లో పుట్టుకతోనే పుట్టెడు సమస్యలు నెత్తినెత్తుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అధ్వాన స్థితిలో ఉండే. కానీ 2024 నాటికి రాష్ట్రం చేరిన శిఖరాలను గమనిస్తే 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో బూడిద నుంచి పుట్టి నిప్పులు కక్కుతూ ఆకాశానికి ఎగిరిన ఫినిక్స్ పక్షిని తలపించక మానదు. ఈ విషయాలను తాజాగా విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే 2024 స్పష్టం చేసింది. కానీ ఈ వాస్తవాలను దాచిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. పదే పదే అప్పులను ప్రచారం చేస్తూ రాష్ట్ర సంపద ఎలా పెరిగింది, రాష్ట్రంలో వ్యవసాయం, రోడ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు తదితర రంగాల్లో మౌలిక సదుపాయాలు, ఆస్తుల కల్పన ఎలా జరిగింది అన్నది మాత్రం చెప్పలేదు. రెండు 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన నాడు తెలంగాణ నడి చౌరస్తాలో ఉంది. పేరుకే మిగులు బడ్జెట్ అయినా అంతకు మించి నెత్తి మీద 77,577 కోట్ల రూపాయల అప్పుతో రాష్ట్రం ఆవిర్భవించింది. కునారిల్లిన వ్యవసాయ రంగం, పరిశ్రమలకు పవర్ హాలిడేలు, గంటలకు గంటలు కరెంటు కోతలు, సాగు, తాగునీటికి కటకట, ఇలా ఏ రంగంలో చూసినా నాడు తెలంగాణ చీకటిలో నిలబడిన పరిస్థితి. కాగా ఒక రాష్ట్రానికి బడ్జెట్ దిక్సూచి వంటిది. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపాలంటే ఏ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలో గుర్తించి వాటికి బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయాలి. కానీ తెలంగాణ ఏర్పడే నాటికి బడ్జెట్ పద్దుల తయారీ కూడా అగమ్య గోచరంగా ఉండేది. అన్ని రంగాలు కుప్పకూలిన స్థితిలో ఏ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలియని దుస్థితి. ఆర్థిక వనరులు ఏ మేరకు ఉంటాయో తేలని స్థితి. ఇలాంటి పరిస్థితిలో నాటి సీఎం కేసీఆర్ వివిధ రంగాల మేధావులతో చర్చలు జరిపారు. ప్రధాన రంగాలు గాడిన పడాలంటే బండికి ఇరుసు మాదిరిగా విద్యుత్ రంగం కీలకమని గుర్తించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సగానికి పైగా జనాభాకు జీవనాధారంగా మారిన వ్యవసాయ రంగానికి జవసత్వాలు తేవాలని నిర్ణయించారు. పెట్టుబడులు తరలి వస్తేనే రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుందని తేల్చారు. మరి ఇవన్నీ సాధ్యం కావాలంటే అప్పటికే రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు మాత్రమే. ఇందులో అత్యధిక శాతం నిర్వహణకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నాటి సీఎం కేసీఆర్ వివిధ మార్గాల ద్వారా రుణాలను సేకరించి మౌలిక సదుపాయాలను కల్పించారు. ఫలితంగా 10 ఏళ్లలోనే తెలంగాణ దేశానికే తలమానికంగా ఎదిగింది. అనేక రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలతో సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్ గా నిలిచింది. కటిక చీకట్లలో నలిగిన తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్న ఐటీ, ఫార్మా రంగాలకు దేశానికే దిక్సూచిగా నిలిచిన ప్రపంచ రికార్డులు సృష్టించే సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణ గడ్డ మీద నిర్మాణమైన ఇవన్నీ కేసీఆర్ పాలనతోనే సాధ్యం అయ్యాయన్నది సుస్పష్టం. పౌరుల తలసరి ఆదాయాన్ని, ఉత్పాదకతను దేశం లేదా రాష్ట్ర అభివృద్ధికి కొలమానంగా తీసుకుంటారు. కేసీఆర్ హయాంలో గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ఈ 2 అంశాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోయింది. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014-15లో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ తలసరి ఆదాయం
1,24,104 రూపాయలుగా నమోదైంది. అదే 2023-24 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299 రూపాయలకు ఎగబాకింది. ఇదే వ్యవధిలో దేశ తలసరి ఆదాయం 86,647 నుంచి 1,83,236 రూపాయలకు చేరుకోనుంది. అదే 10 ఏళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 89.53% ఎక్కువగా నమోదైంది. అంతేకాదు దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలోని 30 జిల్లాల తలసరి ఆదాయం చాలా ఎక్కువ. దేశంలోనే పెద్ద రాష్ట్రాలుగా చెప్పుకునే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర 13 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంతో ఎక్కువగా నమోదైంది. 10 ఏళ్లలో తెలంగాణ తలసరి ఆదాయంలో 180% మేర పెరుగుదల నమోదవగా దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్రలో 82% మాత్రమే వృద్ధి నమోదవటం గమనార్హం. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లోనే నమోదైన తలసరి వృద్ధి రేటు తెలంగాణ కంటే తక్కువే. రెండు 2014-15లో ప్రస్తుత ధరలను బట్టి రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.05 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. అయితే 2023-24 నాటికి తెలంగాణ జీఎస్డీపీ 14.64 లక్షల కోట్లకు చేరింది. 10 ఏళ్లలో తెలంగాణ జీఎస్డీపీ 9.59 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జీఎస్డీపీ స్థిరంగా పెరుగుతూనే ఉంది. వృద్ధి రేటులో 13 పెద్ద రాష్ట్రాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. కరోనా ప్రభావం ఉన్న 2019, 20, 2020, 2021లోనూ తెలంగాణ వృద్ధి రేటు దేశాన్ని అధిగమించింది. 10 ఏళ్లలో తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి రేటు 190%గా రికార్డైంది. తెలంగాణ నమోదు చేసిన వృద్ధి రేటులో 3వ వంతు వృద్ధి రేటును కూడా బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు నమోదు చేయకపోవటం గమనార్హం. ఏ ఆర్థిక వ్యవస్థ నడవాలన్నా అప్పులు చేయటం పరిపాటి. అగ్రరాజ్యాలుగా చెప్పుకునే అమెరికా, బ్రిటన్ కూడా రుణగ్రస్త దేశాలే. కేంద్రం నుంచి సాయం అందకపోయినా కొత్త రాష్ట్రమైనప్పటికీ రుణాలను పరిమితంగానే తీసుకుంది కేసీఆర్ పాలనలోని తెలంగాణ. జీఎస్డీపీ పోలిస్తే అతి తక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఉండటమే దీనికి నిదర్శనం. పెద్ద రాష్ట్రాల సూచీలో జీఎస్డీలో అప్పుల పరంగా తెలంగాణ కింది నుంచి 5వ స్థానంలో ఉండగా జీఎస్డీపీలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలుగా పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం కేంద్రం దేశ స్థూల జాతీయోత్పత్తిలో 40% మించి అప్పులు చేయకూడదు. కానీ కేంద్రం అప్పులు జీడీపీలో 62% పైగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కేంద్రంతో పోల్చి చూసినా తెలంగాణ చేసిన అప్పులు నియంత్రణలోనే ఉన్నాయని దీన్ని బట్టి అర్థమవుతుంది. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకుండా స్వశక్తితో తెలంగాణ నిధులను సమకూర్చుకుంది. 2014-15 నుంచి 2022-23 వరకు తెలంగాణలో సొంత పన్నుల వార్షిక సగటు వృద్ధి రేటు 12% కంటే ఎక్కువగానే నమోదైంది. ఇది దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికం. అతి తక్కువ సమయంలో ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రంగా కూడా తెలంగాణ రికార్డు సృష్టించింది. 10 ఏళ్లలో బడ్జెట్లో మూలధన వ్యయాన్ని ఎక్కువగా ఖర్చు చేసిన రాష్ట్రంగా కూడా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన, 24 గంటల తాగునీరు, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన రాష్ట్రంగాను తెలంగాణ కొత్త రికార్డులను సృష్టించింది. పరిశ్రమల స్థాపన, ఐటీ ఎగుమతులు, ఉద్యోగ కల్పన ఇలా దాదాపు డజన్ రంగాల్లో తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే గొప్ప పురోగతి సాధించింది. తెలంగాణ తొలి
తొలి సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎన్ని రికార్డులు సృష్టించినా ప్రస్తుత కాంగ్రెస్ మాత్రం ఆ గణతలను తొక్కిపెట్టి అప్పుల కుప్పలుగా మారిందని దుష్ప్రచారం చేస్తుంది. రాష్ట్ర అప్పులు 75,577 కోట్ల నుంచి 6.71 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్థిక బట్టి విక్రమార్క అంటున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి మాత్రం జరగలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అయితే రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 3,47,299గా, జీఎస్డీపీని 14.63 లక్షల కోట్లు అని అసెంబ్లీ సాక్షిగా బట్టి చెప్పారు. కానీ 2014లో 1,12,162 రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం 3 రెట్లు ఎలా పెరిగిందో చెప్పలేదు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 5.78 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ 2.5 రెట్లకు పైగా ఎలా వృద్ధి సాధించిందో వివరించలేదు. రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్ల నుంచి 3 రెట్లకు పెరిగి 2.91 లక్షల కోట్లకు ఎందుకు ఎదిగిందో ప్రజలకు చెప్పనేలేదు. ఎందుకంటే ఈ సంపద పెరుగుదలకు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ కాబట్టి. కానీ కేసీఆర్ ప్రతిష్ట ఎక్కడ పెరుగుతుందోనన్న భయంతోనే ఆయన పాలనలో తెలంగాణ సాధించిన రికార్డులను రేవంత్ సర్కార్ ప్రజలకు చెప్పడం లేదన్నది సామాజిక ఆర్థిక సర్వే 2024ను బట్టి ప్రజలకు అర్థమవుతుంది.